కాటమరాయుడు సినిమా ఇప్పుడు ఓ సంచలనం. గతంలో సినిమా కలెక్షన్స్ బట్టి హీరో సత్తాని, ఇమేజ్ని క్యాల్కులేట్ చేసేవారు. అయితే ఇప్పుడు తెలుగులో ట్రెండ్గా మారింది. కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదలయ్యే ట్రైలర్స్ కి, టీజర్స్ కి వచ్చే వ్యూస్ ని బట్టి ఆయా హీరోల రేంజ్ ఏంటి అనేది నిర్ధారిస్తారు. ఈ విషయంలో పవన్ తన పవర్ చూపించడానికి సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ కూడా దున్నేస్తున్నాడని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన కాటమరాయుడు ట్రైలర్ ఇందుకు ఉదాహరణ. ఈసారి కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహిస్తున్నాడు. అందుకు ఓ బలమైన కారణం ఉందని సన్నిహితులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి వచ్చి గత అక్టోబర్తో 20 ఏళ్లు పూర్తయింది. ఆ వేడుకకి కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో కలిపి నిర్వహించనున్నాడట పవన్. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పవన్ కి సంబంధించి సినిమా వేడుక ఏమీ జరగలేదు. అందుకే కాటమరాయుడులో పవన్ 20 ఏళ్ల సెలబ్రేషన్స్ చేయాలని భావిస్తుంది చిత్ర యూనిట్. నిజానికి ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా, స్పెషల్ గా ఈవెంట్ లా ప్లాన్ చేశారట శరత్ మరార్. కానీ సింపుల్ సిటీని ఇష్టపడే పవన్ గ్రాండ్ గా కాకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో పాటు కలిపి చేసేయండి అని చెప్పాడట. దీంతో ఈ రెండు వేడుకల్ని కలిపి ఈ నెల 18న హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారని సమాచారం. ఒక్క ఈవెంట్ అంటేనే పండుగ చేసుకునే పవన్ అభిమానులు ఈ సడన్ సర్ప్రైజ్ దొరకడంతో తెగ సంబరపడిపోతున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.